దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అందరినీ ప్రభు ఆశీర్వదించాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ చిన్న కుమారుడు ఆస్తిని తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దుర్వ్యాపారంతో మొత్తం అంతా పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని ఇప్పుడు పందులు కాయడానికి కుదుర్చుకున్నాడు బేరం. పందులు తినడానికి పొట్టి వేయడానికి అతను పెట్టుకున్నారు. పందులను మేపడం, ఆ పొట్టేసి పందులను కూడా తిరగడం. ఆ విధంగా సరే కొంచెం అన్నం పెడతారు కదా అని పందులు తినే పొట్టు పందులకి వేయడానికి మేపడానికి కుదుర్చుకున్నాడు, కానీ అన్నం కూడా పెడతలేదంట. అప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడంట, అయ్యో నేను ఆకలితో చచ్చిపోతున్నాను, పందులు తినే పొట్టు అయినా తినొచ్చు అనుకుంటే ఆ పందులు తినే పొట్టు కూడా పందులు తినలేదంట. అండి, ఎంత భయంకరమైన పరిస్థితికి గురైపోయాడు. తన పాపపు జీవితం ఎంత చివరికి పతనం చేసిందో తన జీవితాన్ని. చూసారా? పాపం పరిపక్వమైనప్పుడంట మరణానికి అంటుందంట. ఆ విధంగా అంతా పోయింది. అంతా పోయినప్పుడు అతని ఎంతో బుద్ధి వచ్చిందంట. అతనికి బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి రావాలి ఎవరికైనా సరే. చెడిపోయి మరి పాపంలో కూరుకుపోయిన వారికి బుద్ధి రావాలి. ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తను ఆలోచిస్తున్నాడు అన్నమాట, నా తండ్రి ఏంటి అనేక మందికి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని పశ్చాత్తాపడుతున్నాడు. అండి, పశ్చాత్తాపడుతున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో పడిపోయావో పశ్చాత్తాపడు. తండ్రి దగ్గర ఒప్పుకో. పరలోకపు తండ్రితో చెప్పు నీ కష్టాన్ని, నీ బాధని, నీ ఇరుకుని, నీ ఇబ్బందిని, నీ తొట్టిల్లుపాటుని నీ తండ్రితో చెప్పు. నీ తండ్రి నిన్ను క్షమిస్తారు. ఎప్పుడైతే ఆ తండ్రి మరి తన బిడ్డ కొరకే ఎంతో కనిపెట్టుచు ఉన్నాడు, కానీ తిరిగి రావట్లేదు. ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చింది. నీకు కూడా బుద్ధి రావాలి. ఏ విషయంలో నీవు తప్పిపోయావో యేసు ప్రభువారు 2 చేతులు చాపి నీవెప్పుడు పశ్చాత్తాపడతావు, ఎప్పుడు తిరిగి నా యొద్దకు వస్తావని యేసు ప్రభువారు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు కూడా దేవాతి దేవుని ప్రేమించు. పాపపు జీవితంలో విడుదల పొందు. పశ్చాత్తాపడు. దేవుని రాకడ ఆసన్నమైపోతుంది. నీ భోగాలు, నీ వ్యసనాలు, నీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టు. దేవాతి దేవుడు 2 చేతులు చాపి రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి నీ హృదయాన్ని సరి చేసుకో. దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రభు నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి విడిపించునుగాక. సర్వాధికారి అయిన దేవుడు నీకున్నటువంటి రుణాలు, సమస్యలు, వ్యాధులు యేసు నామములో విడుదల కలుగునుగాక. నీకున్నటువంటి ప్రతి కీడు తొలగిపోవునుగాక. అందరం కూడా దేవునికి లోబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది ప్రభువా. అలాగే నీ నామమును ఎరిగి నీలో నుంచి తప్పిపోయిన వారు తిరిగి మరలా నీ యొద్దకు రావడానికి ఒక్కొక్కరిని ప్రేరేపించండి ప్రభువా. అంధకార శక్తి లయపరచండి తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, నిన్ను ప్రేమించి వారిని నీవెప్పుడు విడవలేదు. సర్వాధికారి అయిన దేవా, నీకంతా సాధ్యం. నీపై ఆధారపడిన వారిని నీవు సిగ్గుపడనమని అంటున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ నెమ్మది ఇవ్వండి, సంతోషమే. అనేక మంది బిడ్డలు ప్రార్థనలు కోరుకుంటున్నారు. ఆశీర్వదించండి. పేరు పేరు చెప్పుని దీవించి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి.
ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.